మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మొంతా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇన్పుట్ సహాయం కింద 285 కోట్ల 61 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 2023లో మిచౌందు తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 48 కోట్ల 11 లక్షల ఇన్పుట్ సబ్సిడీని అందించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మధురవాడలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది శిక్షణ సంస్థ 135 సంస్థలతో నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఐఆర్లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్య పాలెంలో కొండూరి పోతురాజు ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఓటు మ్యాపింగ్ చేయించారు. గ్రామంలో మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా జరగడంపై బీఎల్ఓను నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బీజేపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పదవీ విరమణ చేశారు. మంగళగిరి నుంచి తెనాలికి సైకిల్పై వచ్చి ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల వేసి సెల్యూట్ చేసి పోలీస్ యూనిఫామ్కు వీడ్కోలు పలికారు. హార్ట్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నారాయణరాజుకు విశాఖ సిపి శంకరబ్రత బాగ్చి ఉద్యోగ విరమణ పత్రాన్ని అందజేశారు. ఆసుపత్రికి వెళ్లి నారాయణరాజు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా అగ్నిగుండాలలో రైతు మద్దిరాల పిచ్చయ్య విద్యుత్ షాక్తో మృతి చెందారు. వరి నారుకు నీరు పెట్టేందుకు వెళ్లిన పిచ్చయ్య ఎడ్జ్ ఫీజు వేసేందుకు కరెంటు స్తంభం ఎక్కాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరాయి అక్కడికక్కడే మరణించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 4 నిందితులతో పాటు ఓ మైనర్ నుంచి 57 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ శాంతినగర్లో భారీ చోరీ జరిగింది. నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లను దొంగలు లక్ష్యంగా చేసుకుని కొల్లగొట్టారు. పాయకాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల పద్మావతి కాలనీలో సురేష్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు, అరకిలోకు పైగా వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట గుంపులుగా తిరగటం సీసీ కెమెరాలో రికార్డయింది. విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 56 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 9 మందిని అరెస్టు చేశారు. ఓ కారు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా ఎన్ తిమ్మాపురం వద్ద మట్టిని తరలిస్తున్న టిప్పర్ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్కు గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభం విరిగింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా బసలదొడ్డిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేశారంటూ గ్రామస్తులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 4 యువకుల గాయాలకు కారణమైన కానిస్టేబుళ్లపై చర్యలకు డిమాండ్ చేశారు.